రోజులుగా చికెన్ ప్రియులకు చుక్కలు చూపించిన ధరలు తాజాగా కాస్త శాంతించాయి. ఒకానొక దశలో కేజీ చికెన్ ధర ఏకంగా 300 నుంచి 350 వరకు పలకడంతో చికెన్ సెంటర్ల వైపు వెళ్లడానికే సామాన్యులు భయపడే పరిస్థితి వచ్చింది. దాదాపు మటన్ ధరకు చేరువలో చికెన్ రేట్లు ఉండడంతో చాలా మంది చికెన్ కు ప్రత్యామ్నాయంగా మటన్, చేపల వైపు మొగ్గు చూపారు. అయితే కానీ తాజాగా ధరల భారీగా తగ్గడంతో చికెన్ షాపులు మళ్లీ కస్టమర్లతో కలకల్లాడుతున్నాయి. సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చికెన్ ధరలు తగ్గుముఖం పడతాయి. ఎండల తీవ్రతకు కోళ్లు త్వరగా చనిపోతాయనే భయంతో పౌల్ట్రీ యాజమానులు వాటిని తక్కువ ధరలకే విక్రయిస్తుంటారు. దానికి తోడు ఎండాకాలంలో చికెన్ తినడం వల్ల వేడి చేస్తుందని, ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రజలు కూడా చికెన్ కు కాస్త దూరంగా ఉంటారు. ఇది కూడా తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని వ్యాపారస్తులు అనుకొని రేట్లు తగ్గిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. గత వారం రోజులుగా చికెన్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. కానీ వేసవి కాలం ముగుస్తుండడం, వాతావరణంలో కాస్త మార్పులు రావడంతో మళ్లీ చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇతర జిల్లాలతో పోలిస్తే విజయవాడలో చికెన్ ధర ఇంకా 300 రూపాయలపైనే కొనసాగుతుండగా హైదరాబాద్ మరియు మిగిలిన ప్రాంతాల్లో మాత్రం భారీగా తగ్గి వినియోగదారులకు ఊరటనిస్తుంది. మటన్ ధరలు మాత్రం జిల్లాలో 700 నుంచి 800 వరకు ఉంటే హైదరాబాద్లో గరిష్టంగా 950 వరకు పలుకుతోంది.